ఇంటింటి దగ్గరికి మంచి ప్రభుత్వం అని చెప్పడానికి వెళ్తున్నటువంటి చోట బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. ప్రజలు సంతోషంతో ఉన్నాం. గతంలో నరకం అనుభవించేవాళ్ళం, నిద్ర కూడా సక్రమంగా పట్టేది కాదు, కష్టాల పాలయ్యేవాళ్ళం. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చాక సుఖ సంతోషాలతో ఉన్నాం, అద్భుతమైన జీవనం సాగిస్తున్నామని చెప్తున్నారు అన్నటువంటి కోణంలో ఈనాడు జ్యోతి రాసుకొస్తే, సాక్షి మాత్రం రివర్స్లో జరుగుతోంది అన్నది రాసుకొస్తుంది. ఇప్పుడు తాజాగా 4 వార్తలు రాసుకొచ్చింది. శ్రీకాకుళం వాసులకి పాత్రుని వలసలో ఇల్లు ఇప్పిస్తామని గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు డిపాజిట్లు కట్టించుకున్నారు. అయితే అటు ఇల్లు ఇవ్వలేదు, డబ్బులు తిరిగి ఇవ్వలేదంటూ హడ్కో కాలనీకి చెందిన మహిళ స్థానిక సభ్యుడు గొండు శంకర్ని అడిగారు. తొలి అడుగులో భాగంగా ఎమ్మెల్యే జిల్లా కేంద్రంలో 3 నుంచి 9వ డివిజన్ వరకు గురువారం పట్టించిన సందర్భంగా మహిళా విమర్శలకు ఎమ్మెల్యే నీళ్లు నమ్మలేరు. అయితే మహిళలకు అర్బన్ హౌసింగ్ స్కీమ్లో భాగంగా ఇంటి స్థలం ఇచ్చారని కొందరు టీడీపీ నాయకులు చెప్పగా ఆ స్థలాలను అందరికీ ఉచితంగా ఇచ్చారని, తాను పాత్రుని వలసలో ఇంటి కోసం డబ్బులు కట్టారని సదరు మహిళ పేర్కొన్నారు. స్థలం ఇచ్చినప్పుడు ఇల్లు ఇవ్వరని చెప్తూ శాసనసభ్యుడు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. బలగా మడ్డి వీధి, బావాజీ నగర్, మామయ్య తోట, బొందిలిపురం, శాంతినగర్ కాలనీ పలువురు మహిళలు